హాయ్ అండి, వెల్కమ్ టు వేణి టాక్స్ ఇన్ తెలుగు. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ మీకు మంచి వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం పీతల పులుసు తయారు చేసుకుంటున్నాము. దీనికోసం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందామండి. పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. మనకి ఏదైనా కర్రీస్కి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అందుకే దీనికి నేను ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మనం హీట్ అయ్యేంత వరకు ఉండాలండి, కొంచెం వేడెక్కేంత వరకు అన్నమాట. వేడెక్కాక తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరు ఇంతలోపు నాకు చెప్పండి, మీకు ఎంతమందికి పీతలు అంటే ఇష్టం? ఎంతమంది ఇలా పీతలు వండుకుని తింటారు? చాలా మట్టుకు పీతలు తినమంటే చాలామంది అయ్యి బాబాయ్ అన్నట్టు చూస్తారండి. మీకు ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ వేస్తున్నానండి. ఇదేం పేస్ట్ అంటే ఒక 3 ఉల్లిపాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి. అది మనకు చేపల కూరకు ఎలా పెట్టుకుంటాం, చేపల పులుసుకి సేమ్ అంతేనండి. అలాగే మనం తయారు చేసుకుంటాం ఇప్పుడు ఆ గ్రేవీని. ఇప్పుడు ఇదంతా మనకి హీట్ అయిన ఆయిల్లో వేసాం కదండి, ఇది మొత్తం మనకి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం దీన్ని. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుంటున్నామండి. ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే మనం ఇక్కడ కల్లుప్పు వేసుకుందామండి. టేస్ట్కి సరిపడినంత, కావాలని మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందామండి బాగా. దీన్ని ఒక 5 to 10 minutes మనం ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అయినిచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. చూసారు కదండి, ఇది ఇప్పుడు మగ్గుతుంది. దీంట్లో ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మన టేస్ట్ సరిపోయినంత కారం వేయచ్చండి. అదే మీకు కారం చాలా స్పైసీగా ఉందంటే కానీ తక్కువ వేసుకోండి. ఇక్కడ నేనైతే 4 to 5 tablespoons కారం వేసుకుంటున్నాను. వేసుకుని ఇప్పుడు దీన్ని అంతా మనం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకుని మనం దీన్ని కూడా మగ్గ పెట్టుకుందాం. ఈ లోపు మీకు నేను తీసుకున్న పీతలు అవి కూడా చూపిస్తానండి. నేను ఇక్కడ ఒక 6 పీతలు తీసుకున్నానండి. నాకు ఇవి 800 పడ్డాయి. చూసారు కదా, దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. మనకు క్లీన్ చేసుకోవడం రాదు అంటే వాళ్ళే చేసేసి ఇస్తారండి మనకి మార్కెట్లోనే. వచ్చిన వాళ్ళు మనం ఇంటికాడైనా చేసుకోవచ్చు. దాన్ని మనం కాళ్ళని తీసాక ఇప్పుడు తెచ్చేసుకున్న కాళ్ళని ఒకసారి దేనితోనైనా కొట్టుకుంటే గ్రేవీ అంతా దాంట్లోకి వెళ్తుందండి, పెద్ద కాళ్ళలోకి. ఇలా క్లీన్ చేసుకునే అన్నీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని మనం చూసారు కదా గ్రేవీలో వేసేసుకోవాలి. వేసేసుకుని మనం ఒక 10 minutes వరకు వీటిని కూడా మగ్గ పెట్టాలండి. గ్రేవీ అంతా వాటికి పట్టేంత వరకు మగ్గ పెట్టుకోవాలి. ఫైవ్ టు 10 minutes అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకుంటున్నాం అండి. గుజ్జు మాట మనం ఎంత సరిపోద్దో పులుపుని బట్టి వేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అన్నమాట. దాని ఎక్స్ట్రా కోసం మనం చింతపండు పులుసుతో పాటు వాటర్ ఇంకా యాడ్ చేసేస్తున్నామండి. దీన్ని వాటర్ వేసాక మనం కొంచెంసేపు మగ్గ పెట్టుకోవాలి దీన్ని కూడా. మిన్స్ అయిందండి. ఇప్పుడు మనం ఉడుకుతున్న పులుసులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాం కట్ చేసుకుని. దీంట్లో ఇప్పుడు అలాగే వంకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి. వంకాయ పీతల పులుసు అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొంచెంసేపు మనం 10 minutes అలా బాయిల్ అయిన ఇచ్చాక దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ వేస్తున్నానండి. నేను ఒక వంకాయని 4 pieces కింద చేశాను.
చూసారు కదా, మనకి ఉడికిపోతే అది అంత అనిపించదండి, మనకి చూడడానికి పైకి అలా అనిపిస్తుంది. కానీ ఒకసారి మొత్తం వేసేసుకున్నాక పీసెస్ అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకుందామండి. దీంట్లో మనకి టేస్ట్ సరిపోయిన ఉప్పు అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటే సరిపోతుందండి. అలాగే దీంట్లో ఒక చిన్న చిట్కా ఏంటంటే, మనం లాస్ట్ ఒక దించే ముందు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు షుగర్ ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. వేసుకుంటే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నామండి. వేసుకుని లాస్ట్లో వేసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే పచ్చిమిరకాయ నలగదు అప్పుడు. దీంట్లో మళ్ళీ కొంచెం లాస్ట్లో కొత్తిమీర ఒకటి వేసుకుంటున్నాం. వేసుకొని చూసారు కదంటే ఆయిల్ కూడా తేలిపోయింది. మొత్తం కర్రీ మనకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో మనకు ఉడికిపోద్దండి. మొత్తం పీసెస్ అన్నీ కూడా పట్టేస్తుంది దాంట్లో గ్రేవీ అంతా. చూసారు కదండి, ఇలా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచేసుకుందాం. మనకి లాస్ట్ 5 మినిట్స్ ఎండింగ్ అయిపోయేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూసారు కదా, ఆయిల్ తేలిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన వంకాయ పీతల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి.